అధికార పార్టీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు తన పరిధిలోని ప్రధాన రహదారిపై భారీగా గుంతలు ఏర్పడి ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు అధ్వానంగా మారిందని, విశిష్ట రూపంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలో స్టూల్ పై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గత 5 ఏళ్లుగా ఈ గుంతలు తీవ్ర సమస్యగా ఉన్నాయి. నిరసన గురించి సమాచారం అందుకున్న R&B అసిస్టెంట్ ఇంజనీర్ గాయత్రి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆమె ఎమ్మెల్యేకు వివరించారు. రోడ్డు అభివృద్ధికి 1.96 కోట్ల రూపాయలు కేటాయించగా 2024 జనవరిలో కాంట్రాక్టర్ కు టెండర్ ను అప్పగించారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కావడం, వర్షాకాలం రావడంతో రోడ్డు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం తర్వాత మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఏఈ గాయత్రి ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ హామీని అనుసరించి ఎమ్మెల్యే శ్రీనివాసరావు తన నిరసనను విరమించేందుకు అంగీకరించారు. అయితే ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వడానికి గుంతలకు వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మరి ఇలా ఉంటే నంద్యాల నూనెపల్లిలోని కలెక్టర్ ఆఫీస్, మెడికల్ కాలేజ్ సమీపాన రైతు నగరం ఫ్లైఓవర్ వరకు వీధి లైట్లు లేక భయాందోళనకు గురవుతున్న ప్రజలు. అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి ఇలా ఉంది అంటే మా తోటి న్యూస్ ఛానల్స్, జర్నలిస్ట్ మరియు రిపోర్టర్స్ కళ్లకు అద్దినట్టు చూపించినా ఎవరూ పట్టించుకోరు. మన అధికారులు ఏమనుకుంటున్నారంటే టుడేస్ న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్ లాగా చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, అధికార యంత్రాంగం ఇలాంటి రోడ్స్, లైట్స్, కాలువలు బాగు చేసి ప్రజల మన్ననలు పొందే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.